ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మూడో విడత పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఉదయం నుండి బారులు తీరిన ఓటర్లు పోలింగ్ స్టేషన్ల వద్ద వచ్చి ఓటు వేసుకునేందుకు క్యూ లైన్లో ఉన్న పరిస్థితులు నిజామాబాద్ జిల్లాలోనే. ప్రధానంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు ఏదైతే మూడో విడత ఈరోజు 17వ తేదీ ఉదయం 7 గంటల నుంచి 1 గంట వరకు పోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో అందరూ కూడా బారులు తీరిన పరిస్థితులు నెలకొన్నాయి. 9 గంటల వరకు 23.35% నిజామాబాద్ జిల్లాలో పోలింగ్ నమోదైంది. అదేవిధంగా కామారెడ్డి జిల్లాలో కూడా ఏం, ఇదే కోవలో కూడా పోలింగ్ నమోదైన పరిస్థితులు 9 గంటల వరకు 21.49% కామారెడ్డి జిల్లాలో పోలింగ్ నమోదైంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎమ్మెల్యేలు కూడా ఓటు వేసుకున్న పరిస్థితులు. ఇటు వేల్పూర్ మండల కేంద్రంలో మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. మరోవైపు ఆర్మూర్ నియోజకవర్గంలోని అంకాపూర్ గ్రామంలో బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అంకాపూర్ గ్రామంలో ఓటు హక్కును వినియోగించుకున్న పరిస్థితి మూడవ దఫలా కనిపించింది. మొత్తానికి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో చూసుకుంటే ప్రధానంగా ఓటర్లు ఏదైతే కొత్తగా ఓటు హక్కు వచ్చిన ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఆతృతగా వస్తున్న పరిస్థితి నిజామాబాద్ జిల్లాలో కనిపించింది. ప్రధానంగా ఎన్నికలకు సంబంధించి ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎన్నికలకు సంబంధించిన అధికారులను అప్రమత్తం చేశారు జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్లు. పూర్తిగా ఎన్నికల నిర్వహణలో భాగంగా ఎక్కడ ఇబ్బందులు లేకుండా 3 విడతలు ప్రశాంతంగా పోలింగ్ 2 విడతల్లో ప్రశాంతంగా పోలింగ్ కొనసాగింది. మూడో విడత కూడా ప్రశాంతంగా పోలింగ్ ముగిసే దిశగా ప్రయత్నాలు సాగుతున్నాయి. ఎక్కడ ఇబ్బంది లేకుండా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జిల్లా పోలీసు అధికారులు కూడా బందోబస్తును భారీగా ఏర్పాటు చేసిన పరిస్థితి నిజామాబాద్ జిల్లాలో కనిపిస్తుంది. ఏదైతే నిజామాబాద్ జిల్లాలో ప్రధానంగా మూడో విడతలకు సంబంధించి చూసుకుంటే 3 విడతల్లో కూడా భారీగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొదటి విడతలో 81.35గా పోలింగ్ నమోదైంది. రెండో విడతలో నిజామాబాద్ జిల్లాలో 77.69% పోలింగ్. మూడో విడతలో కూడా మొదటి విడతలో ఏదైతే పోలింగ్ శాతం అత్యధికంగా నమోదైందో దీనికి అంతటికి సంబంధించి పోలింగ్ సంబంధించి పూర్తి స్థాయిలో దీనికి అంతటికి సంబంధించి మొత్తంగా పోలింగ్ సంబంధించి నమోదు చేసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కామారెడ్డి జిల్లాలో పూర్తిగా మొదటి దఫలో ఎలా అయితే పోలింగ్ శాతం నమోదైందో రెండో విడతలో కూడా అదే కోవలో కామారెడ్డి జిల్లాలో పోలింగ్ శాతం నమోదైంది. మూడో విడతలో అత్యధికంగా పోలింగ్ శాతం నమోదవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు నిజామాబాద్ జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి. ప్రధానంగా నిజామాబాద్ జిల్లాలో మొత్తంగా దీనికి అంతటికి సంబంధించి ఎప్పటికప్పుడు ఎన్నికలు సజావుగా సాగేందుకు ఎన్నికల నిర్వహణలో భాగంగా పూర్తి స్థాయిలో దీనికి అంతటికి సంబంధించి మొత్తంగా నిజామాబాద్ జిల్లా కలెక్టర్ దీనికి అంతటికి సంబంధించి ప్రధానంగా ఎన్నికల నిర్వహణలో ఎప్పుడైతే మొదటిసారికి ఓటేసే వారి సంఖ్య బాగా ఉన్న నేపథ్యంలో ప్రధానంగా వారందరిపై దృష్టి కూడా అభ్యర్థులను ఎన్నుకునే దిశగా ఉంది. గ్రామాలు అభివృద్ధి చెందాలంటే గ్రామాల్లో ఉన్న సర్పంచ్ మంచిగా ఉండాలి. దానికి అంతటికి సంబంధించి పూర్తి స్థాయిలో గ్రామాభివృద్ధి కమిటీ ఏదైతే గ్రామంతో పాటు పూర్తిగా అన్ని అభివృద్ధి చెందాలంటే గ్రామంలో ఉన్న సర్పంచ్ చదువుకున్నాడు, యువకుడై ఉండాలనే కోణంలో కూడా ఓటు హక్కు వినియోగించుకునే వ్యక్తులు కూడా ప్రధానంగా దానికి అంతటికి సంబంధించి ఓటు హక్కు వినియోగించుకునేందుకు వస్తున్న పరిస్థితులు నిజామాబాద్ జిల్లాలో ఉన్నాయి. దీనికి అంతటికి సంబంధించి ఎక్కడ ఇబ్బందులు లేకుండా మొదటిసారిగా ఓటు హక్కు వినియోగించుకునే వారు కూడా చాలామంది యువత ఉన్న పరిస్థితులు నెలకొన్నాయి. మొత్తానికి చూడొచ్చు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ప్రధానంగా మూడో విడత పోలింగ్ జరుగుతున్న క్రమంలో నిజామాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇటు నిజామాబాద్ జిల్లాలోని 12 మండలాలు అయితే మూడో విడతలో 12 మండలాల్లో పోలింగ్ జరుగుతుంది. 12 మండలాల్లో ఆర్మూర్ డివిజన్లో ప్రధానంగా అత్యధికంగా ఎందుకంటే యువకులు చదువుకునే యాక్టివ్గా ఉన్న పర్సన్స్ ఈ ప్రాంతంలో ఉంటారు కాబట్టి ప్రధానంగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు యువత ఆతృత చూపుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. దీనికి అంతటికి సంబంధించి ఏదైతే మూడవ విడతలో పోలింగ్ శాతం పెంచే దిశగా అధికారులు ప్రయత్నాలు చేసినప్పటికీ ఇటు ఆర్మూరు, అదేవిధంగా ఆలూరు, డొంకేశ్వరు, అదేవిధంగా నందిపేట మండలాలతో పాటు ఇటు బాల్కొండ, ఏర్గట్ల, మెండోరా గ్రామాలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఏదైతే మోర్తాడు, వేల్పూరు, కమ్మర్పల్లి మండలాల్లో అత్యధికంగా ఓటు హక్కు వినియోగించుకుంటున్న పరిస్థితులు నెలకొన్నాయి. ఏదేమైనా నిజామాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు బారులు తీరిన పరిస్థితులు నెలకొన్నాయి. ఇటు నిజామాబాద్ జిల్లా, అటు కామారెడ్డి జిల్లాలో భారీగా మూడవ దశ
పోలింగ్ నడుస్తున్న నేపథ్యంలో పోలింగ్కు సంబంధించి భారీగా ఓటర్లు క్యూ లైన్ పట్టిన పరిస్థితులు నెలగా అదే కోవలో కూడా మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరుగుతుంది. గతం కంటే ఈసారి అత్యధికంగా పోలింగ్ శాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ అజీంతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.